తెలుగు ఇండస్ట్రీలో సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నటి హేమ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిలో పడిపోయింది. అయితే ఈసారి మీడియా మండిపడ్డారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే వెంటనే దాన్ని చిలువలు పలువలుగా చేసేసి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై వస్తున్న ఆరోపణల గురించి, అవి చేసిన వారి గురించి, వాటిని క్యాష్ చేసుకుంటున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా ఛానల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక వారికి సంబంధించిన ఏదైనా ఎఫ్ఐఆర్స్, సెక్స్ రాకెట్, లైంగిక వేధింపులు, రేప్ సంఘటనలకు సంబంధించి వార్తలు వస్తే మీడియాలో వీటికి సంబంధించిన హడావుడి, కవరేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వార్తలు ప్రసారం చేసేవారు డబ్బులు సంపాదిస్తే సంపాదించవచ్చు, కానీ ఒకసారి నాశనం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు సంతోషంగా తిండి పెట్టగలరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తాను పుష్కరాలలో స్నానం చేస్తుంటే ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేయడంపై హేమ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ పెట్టినవాడు తల్లి లేక చెల్లి వీడియోలు ఇలాగే అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి. ఇలా నా మీద ఇలా డబ్బులు సంపాదించడం కన్నా వారి ఇంట్లో వారి మీద డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అందరికంటే ముందు ఆ వార్తలను ప్రసారం చేసి లాభపడాలనే ధ్యాసే తప్ప ఇలాంటి విషయాల్లో నిజానిజాలను ఎవరు పట్టించుకోవడం లేదు. మీడియా వల్ల కొన్ని సందర్భాల్లో ఏ తప్పు చేయని నటీనటులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ప్రముఖ నటి హేమ ధ్వజమెత్తింది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.